హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఆడమల్ అయితే వచ్చేసినాం. ఇక్కడ అయితే వచ్చేసినాం చెప్పినా కదా, ఇంతకుముందు కూడా వేసుకున్నాం మనం. మళ్ళీ మ్యాన్ శ్రీధర్ ఇంజనీరింగ్ వచ్చాను. ఇంతకుముందు అప్పుడు చేసినప్పుడు కూడా వచ్చినాం ఇక్కడికి. హబ్బు రాకపోతే మన హైడ్రాలిక్ మీద పెట్టి ప్రెస్ చేసుకున్నాం కదా, వీడికి వచ్చినాం. అప్పుడు కూడా మన ప్లేట్ని అయితే ప్లేట్ మిషన్ మీద చేసేసి చేసిండు. ఇప్పుడైతే మనకి ఆ హబ్బు గేర్లు అవన్నీ పెట్టుకోవాలి. అక్కడికైతే వెళ్ళిపోదాం. నేను ఇంటికన్నప్పుడు చెప్పాను కదా, మా తాతను మా మామ తీసుకొని వచ్చి ఈడ పెట్టిల్లని. వచ్చిండు, ఇక్కడ కూర్చున్నాడు. ఇచ్చిండు, ఆయన చేసుకుంటాడు, ఈయన పని అయినా చేసుకుంటాడు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. 3 రోజుల నుంచి నన్ను ఒక్క వీడియో కూడా తీస్తలే అంటాను. ఇక ఇద్దాం, ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడికైతే పోదాం. మన ప్లేట్ అయితే అంతా చేసి అబ్బున్న గీర అంతా చేసుకుంటాడు. త్రూ లేకపోయేదంటే ఎవరో పోదా చిన్న లేదు. అలైన్మెంట్ కరెక్ట్ పోదు కదా. అలైన్మెంట్ పోయి బ్యాక్లాష్ ప్లే కరెక్ట్గా ఉంటేనే నీకు ఓవర్ రాకుంటుంటుంది, కరెక్ట్ స్ట్రేట్గా పోతుంది. స్పెరికల్ గేర్ కదా ఇది, స్పెరికల్ గేర్ కాబట్టి నీకు కాంటాక్ట్ తీసుకోవాలి. రూటర్ ప్రాబ్లం అంటే రూటర్ అవుతుంది. పడుతుంది కొత్త గేరు, కొత్త అది ఉత్తించుకోపోయినాక ఒక ఎకరం కూడా నడవలే. అండి చెక్ అంత బయట కొంచెం బయటకు వచ్చింది. పడిపోతుంది బయటకైతే మనకేం కాదు. ఈక్వల్గానే ఉండే మరి అప్పుడు రన్నింగ్ ఉండే కదా. ఓకే, ఇప్పుడు ఇదేమో బాల్ బేరింగ్ కాన్స్టెంట్ గా ఒక్క కాన్నే ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కాదు. ఇదేమో టేపర్ రూలర్ బేరింగ్, అంటే ఇక్కడ గ్యాప్ ఉంటే బేరింగ్లు అరుగుతా ఉంటే టైట్ చేస్తా ఉంటే లోపలికి పోతుంది. ఆ బేరింగ్ స్టేట్ బేరింగ్, హ్యాండిల్ కాంటాక్ట్ బేరింగ్. నాకు పెద్ద బాధ, మీరు పట్టుకపోవడం నాకు నిద్ర పట్టది మరి చెప్పాను.
ఇట్లా మళ్ళీ ఇట్లా గుంజితే రాదు. దీంట్లో అందులో ఆచారంగానే ఉంది. ఈ వాచర్ దగ్గర అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇప్పుడు నేను కూడా షాప్ పెట్టి 52 సంవత్సరాలు. తెల్లరక ముందే ఫోన్ చేస్తే ఆ తర్వాత ఫోన్ చేసినా క్లాస్ పోతానంటే వస్తాను. అంటే అది ధర్మం. కాబట్టి వాళ్ళే మేము మా తమ్ముడు మంచిగా బతుకుతాను, చేసే పని ఏదో చెప్తాను. రేపు ఉన్నా పోయినా కూడా పలానా కరెక్ట్ గా పని చేసిండ్రా అనేది ఒక నిదర్శనం. అంతేకాని ఏదో చేసి మెస్మరైజం చేసి ఏదో చేసి చెత్త కాదు. చాలా లక్కీ మీకు అట్లా కరెక్ట్ గా ఇంతవరకు ఎవరు కలవాలి. అట్లా 100% అష్యూర్డ్ అది. దీనిలో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ లేదు. చెప్పండి చెప్పలేము కానీ ఇంట్లో మాత్రం ఏం లేదు. అడ్డంలో పెట్టుకోండి, ఇట్లా ఇట్లా గేర్లు ఇటు దిక్కు పెట్టు. గేర్లు అబ్బు పోతుంది. ఇదే ఉంటుందంటే మరి 4.5 క్వింటాలు 4.5 క్వింటాలు. రైట్ అన్న. రైట్. ఓకే. ఓకే.